మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. బస్ డ్రైవర్లు బస్ స్టాప్ కార్ దింపమంటే దింపట్లేదు. ఇప్పటి వరకు అయితే ఇక్కడ 10 యాక్సిడెంట్ల వరకు జరిగినాయి. వాహనం ఎక్కడికక్కడే మరణం జరిగింది. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మునిరాజు శర్మ, రొంపిచెర్ల. నేషనల్ హైవే ప్రారంభించినప్పటి నుంచి ఇక్కడ విపరీతమైనటువంటి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. రోడ్లు దాటుతూ యాక్సిడెంట్లు అయ్యి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. నేషనల్ హైవే ప్రారంభించినప్పటి నుంచి ప్రతిరోజు ఇక్కడ భయాందోళనలతో ప్రజలు తిరుగుతూ ఉన్నారు. ప్రమాదాల నుంచి బయటపడడానికి పైన ఒక వంతెన లాగా గాని నిర్మిస్తే బాగుంటుంది అని ప్రజలందరూ భావిస్తూ ఉన్నారు. మధుసూదన్ గారు చొరవ తీసుకొని ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయని ఆయన కూడా కొంత ప్రమాదాలను కంట్రోల్ చేయడానికి చర్యలు తీసుకున్నారు. ప్రజలకు భయభ్రాంతులు కాకుండా, ఇబ్బంది పడకుండా ఏం చేస్తే బాగుంటుంది అనే విషయాన్ని మనం ప్రజలను అడిగి తెలుసుకుందాం. క్రాస్లో ఆటో డ్రైవర్ని సార్, ఇక్కడ అందరూ రోడ్డు దాటేటప్పుడు యాక్సిడెంట్లు అవుతున్నాయి. బస్ డ్రైవర్లు బస్ స్టాప్ కార్ దింపమంటే దింపట్లేదు. చాలా ఇబ్బందులు పడుతున్నారు సార్. ఆటో డ్రైవర్లంతా, ప్యాసింజర్లు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు సార్. ఇప్పటి వరకు అయితే ఇక్కడ 10 యాక్సిడెంట్ల వరకు జరిగినాయి. అందులో 5 మంది దాకా చనిపోయినారు. అక్కడ కమ్మి కట్టమంటే ఒకరు కూడా పట్టించుకోవటం లేదు. అందులో బస్ స్టాప్లో ఇక్కడ బస్ స్టాప్ లేకుండా చేయండి అంటే ఒకరు కూడా చేయట్లే. బ్రిడ్జి కింద బస్ స్టాప్ ఉండాలి. ఆ బ్రిడ్జి కింద బస్ స్టాప్ దగ్గర ఆపమంటే ఒకరు కూడా ఆపటం లేదు సార్. 10 యాక్సిడెంట్ల దాకా జరిగినాయి ఇప్పటికే. ఇక్కడ బస్సు స్టాపింగ్ లేకుండా ఆ రోడ్డు పైన మధ్యలో ఉండే ఫ్లైఓవర్ పైన కమ్మి కడితే గన ఖచ్చితంగా బాగుపడుతుంది సార్. ఇక్కడ రొంపిచెర్ల క్రాస్ యాక్సిడెంట్లు అనేది తగ్గుతాయి. కాడిపోయి ఎక్కాలంటే దూరం కదా, రాత్రిలో పాటు రాలేము కదా. ఇక్కడ దగ్గర అయితే బ్రిడ్జి కడితే దాటుకుంటాము, బస్సులు ఎక్కేదానికి అవకాశం ఉంటుంది సార్. మాకు బ్రిడ్జి ఏదన్నా కడితే దానిపైన పిల్లకాయలు పాడి స్కూల్కి పోవాలా. నేను రొంపిచెర్లకు పోవాలని వచ్చాను. ఇక్కడ రోడ్డు దాటించలేదు, చెప్తున్నారు. కానీ ఈ మధ్యలో మాత్రం దగ్గరగా ఉండేటట్టుగా ఏదైనా మంచిగా ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుంది. ప్రజలకి దూరాభారం పోయి రిటర్న్ అవ్వాలంటే కష్టం కాదు. మాది రొంపిచెర్ల మండలము. రొంపిచెర్ల నేషనల్ హ్యూమన్ రైట్స్ లో డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గా ఉన్నాను. ఇక్కడ చాలా రొంపిచెర్ల క్రాస్ చిత్తూరు జిల్లా ఇది. ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది. నిన్న కూడా ఒక మనిషి చనిపోయాడు, ఇక్కడ స్పాట్ లోనే చనిపోయాడు. కానీ ఇక్కడ స్కూల్ ఉంది, జిల్లా పరిషత్ స్కూల్ ఉంది ఇక్కడే. రోజు పిల్లలు దాదాపుగా 200 మంది పిల్లలు రోడ్డు క్రాస్ చేస్తూ ఉంటారు. చాలా ఇబ్బందిగా ఉంది. ఈవెన్ ఈ రోజు తాత్కాలికంగా నిన్న చనిపోయారు కాబట్టి పోలీసులను పెట్టి బస్సుల్ని అక్కడ చివరికి పంపిస్తున్నారు. కానీ ప్రజలు కూడా అక్కడి నుంచి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ నుంచి నడిచి వెళ్ళాలి, అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి నడిచి రావాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. తాత్కాలికంగా ఇది చేస్తున్నారు కానీ పర్మనెంట్ సొల్యూషన్ ఇక్కడ కావాలి. స్కూల్ పిల్లలు దాటడానికైనా, వృద్ధులు ఎవరైనా దాటాలన్నా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ ఫ్లైఓవర్ టైప్ అంటే ఈ రోడ్ రైలింగ్ టైప్ వేస్తే పైనుంచి వెళ్ళి క్రాస్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. అది సుమన్ టీవీ ద్వారా గవర్నమెంట్ కి విన్నవించుకుంటున్నాం. ఏపీఎస్ఆర్టీసీ పీలేరు డిపో తరపున నమస్కారములు. రొంపిచెర్ల క్రాస్ వద్ద ప్రమాదాలు జరుగుతున్న కారణంగా డిపో మేనేజర్ వారు మరియు పోలీసు వారి ఆదేశానుసారం రొంపిచెర్ల క్రాస్ కు అసిస్టెంట్ మేనేజర్ అయిన జి ధనంజయులు మరియు ట్రాఫిక్ సూపర్వైజర్ సురేష్ బాబు ఇరువురు రొంపిచెర్ల క్రాస్ వద్ద రోడ్డు పరిస్థితి గమనించి ప్రతి ఒక్క పల్లివెరుగు సర్వీసు మరియు ఎక్స్ప్రెస్ సర్వీసులు పీలేరు నుండి తిరుపతి వెళ్ళినప్పుడు బొమ్మయ్య గారి పల్లె షెల్టర్ వద్ద, అలాగే తిరుపతి నుండి పీలేరుకు వచ్చినప్పుడు అదేవిధంగా ఫ్లైఓవర్ వద్ద గల బొమ్మయ్య గారి పల్లి స్టాపింగ్ వద్ద మాత్రమే బస్సులు ఆపి ప్రయాణికులను దించి అలాగే మిగిలిన ప్రయాణికులు కూడా ఎక్కించుకొని సర్వీస్ చేయవలనని పీలేరు డిపో గ్రూపులో మరియు ప్రతి ఒక్క సర్వీస్ చేయు కండక్టర్ డ్రైవర్లకు స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడమైనది. తద్వారా ప్రమాదాలు అరికట్టవచ్చునని, ప్రయాణికులకు సంస్థ ద్వారా మెరుగైన సేవలు అందించాలని తెలియజేయడమైనది. మండల ప్రజలందరికీ నమస్కారం. ఈ రోజు సుమన్ టీవీ ద్వారా నేను చెప్పదలిచిన విషయం ఏమనగా, మన రొంపిచెర్ల క్రాస్ నందు ఇప్పుడు రీసెంట్ గా ఎక్కువ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి అన్నమాట. దానికి మొదటి కారణం వచ్చి మన ప్రజలు పెడస్ట్రియన్ క్రాసింగ్ కి అలవాటు పడడం అన్నమాట. పాత రోడ్డులో వాహన వేగం తక్కువ కాబట్టి దాటుకుంటూ వెళ్ళిపోయేవారు. ప్రస్తుతం నేషనల్ హైవే పడడం వల్ల మనకి వేగం అనేది ఎక్కువ ఉంది, వాహన వేగం అనేది. దాన్ని గమనించి మీరు మన రొంపిచెర్ల బ్రిడ్జ్ క్రింద నుంచి రోడ్డు దాటవలసి ఉంటుంది. దానితో పాటు మన పీలేరు డిపో వాళ్ళకి, ఆర్టీసీ బస్ వాళ్ళకి చెప్పడం ఏమనగా, బస్సుల్ని బస్ స్టాప్ దగ్గర మాత్రమే ఆపండి. బ్రిడ్జ్ దాటిన తర్వాత ఆపడానికి మేము అంగీకరించట్లేదు. దాని మీద యాక్షన్ తీసుకోబడుతుంది. దానితో పాటు ఈ పెడెస్ట్రియన్ క్రాసింగ్ జరగకుండా నేషనల్ హైవేస్ లో ఒక చిన్న ఐరన్ కంచె లాంటిది వేయాలి. దానితో పాటు మనకి లైటింగ్స్ కూడా ఉండాలి. ఈ చీకటిగా ఎక్కువ ఉండడం వల్ల ఈ నైట్ టైం పెడెస్ట్రియన్స్ క్రాస్ చేస్తూ వెహికల్స్ గమనించుకోకుండా పొగమంచులో
మనకి యాక్సిడెంట్స్ కూడా ఎక్కువ జరుగుతున్నాయి. ట్రాఫిక్ రూల్స్ ని కంపల్సరీగా పాటించాలి, లేకుంటే దానికి తగిన శిక్షణ వేయబడుతుంది.